ఈ పూజ చేసేది మీకోసం కాదు, మీ భర్తల క్షేమం కోసం. ఉపవాసం ఉండి అమ్మవారికి నిష్టగా పూజ చేస్తేనే మీ తాళి బలపడుతుంది. వదినా, ఉపవాసం ఉండకపోతే నీ తాళి తెగుతుందేమో. తప్పదా అంటే తప్పదు. అలాగే వదినా, చేసేద్దాం. పూజ అయిన తర్వాత అమ్మవారి దగ్గరున్న అక్షింతల్ని మీ భర్తల చేత వేయించుకుని భర్త కాళ్ళకి నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. అప్పుడే తాళి బలపడుతుంది. ఉపవాసం పూర్తి చేసిన తర్వాత మీ భర్తలు భోజనం చేసిన విస్తరలోనే మీరు భోజనం చేయాలి. వదినా, నువ్వు చెప్పినవన్నీ చేస్తాం కానీ ఆ ఎంగిలేస్తరాకుల్లో భోజనం చేయడే ఏం బాగలేదు వదినా. బాగా లేకపోవడం ఏమిటి భవతి? మా ఆయన సిమెంటు ఇసుక కలిపినట్టు కలిపి గెలికి మరీ తింటాడు. ఆయన తిన్న దాంట్లోనే తినాలంటే చెత్త బొట్లో పారేసింది తిన్నట్టే ఉంటుంది. తప్పు భవతి, మీ భర్త గురించి అలా మాట్లాడకూడదు. సరేలే అన్నయ్య, వదినా, మీరు చెప్పారు కదా, తింటాను. రేపు ఉదయాన్నే తొందరగా లేచి తలస్నానం చేసి మీ భర్తలకి తలంటి స్నానం చేయించాలి. అర్థమైందా? చెల్లెమ్మా, ఈ శ్రావణ మాస పూజలు రోజు ఉంటే ఎంత బాగుంటుందో కదా చెల్లెమ్మా. బావా, మన పెళ్ళాలు రోజు మనకు తలంటితే మన తలకాయలు పుచ్చకాయలా పగిలిపోతాయి. అయితే వద్దులే బావా. ఈ పూజలన్నీ నీకు కూడా చేయాలనుంటుందని నాకు తెలుసమ్మా. నువ్వు అలా చేసుకోవడానికి ఇంకొంచెం సమయం పడుతుంది. వచ్చే ఏడాది నువ్వు నీ భర్తతో కలిసి చేయడానికి నేనే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయిస్తానమ్మా. నువ్వు దీర్ఘ సుమంగళిగా ఉండాలని నేనే ఆశీర్వదిస్తానమ్మా. అంటే భర్తనైనా నా కోసం సింధూర చేత పూజ చేయిస్తుందన్నమాట పెద్దమ్మా. రవిబాబు, పెద్దమ్మా, పూజకి ఏర్పాట్లన్నీ నువ్వే చూడాలి. అలాగే పెద్దమ్మా. చక్రం వస్తున్నాయి గారు, ఇలారా. ఇదిగో ఈ పూజ సామాన్లన్నీ దగ్గరుండి తీసుకురా. ఆయ్ వెళ్ళరా. అలాగే అయ్యారు. చక్రం బాబాయ్, ఏంటమ్మాయి గారు? ఈ పూజ నేను కూడా చేయాలి. ఎవరికీ తెలియకుండా నాకు కూడా విడిగా పూజ సామాగ్రి తీసుకురండి. మీరు పూజ చేయకూడదని అమ్మగారు చెప్పారు కదమ్మా. నా మెడలో తాళి ఉన్న విషయం అత్తమ్మకి తెలియదు కాబట్టి అలా అన్నారు. తాళి కట్టిన భర్త క్షేమం కోసం, ఆయుర ఆరోగ్యాల కోసం నేను కూడా పూజ చేయాలి కదా బాబాయ్. నా పరిస్థితి గురించి మీకు తెలుసు కాబట్టి మీరే నాకు ఎలాగైనా సహాయం చేయాలి. ఈ పూజ నేను ఎలాగైనా చేయాలి బాబాయ్. ఎవరు చూడకుండా పూజ ఎలా చేస్తావమ్మా? ఎవరైనా చూస్తే నీ మీద అనుమానం వస్తుంది కదమ్మా. ఎలా చేయాలనేది నేను ఆలోచిస్తాను బాబాయ్. మీరు నాకు ఈ సహాయం చేస్తే చాలు. సరేనమ్మా, నీకోసం నేనేదైనా చేస్తాను. పెళ్ళవక ముందే సింధూర నా కోసం పూజ చేయాలనుకుంటుంది. సింధూరకి నా మీద ఇంత ఇష్టం ఉందని నేను అస్సలు ఊహించలేదు. నేను మారిపోయాననుకుని సింధూర కూడా మనసు మార్చుకుందన్నమాట. ఐఎమ్ లక్కీ. నా సింధూర ఎక్కడికి వెళ్ళిపోయింది? సింధూరా, ఈ సత్యవతి అని ఆమె కనిపిస్తే నా కొడుకు ఎక్కడున్నాడో తెలిసే అవకాశం ఉంది. ఈమెను ఎలాగైనా కలిసి మాట్లాడాలి. హలో, నమస్కారం అండి. సించలమ్మ గారు లేరండి? నేను చెంచలమ్మ భర్తని మాట్లాడుతున్నాను. నమస్తే బాబు గారు. నమస్తే. మీరెవరు? నేను సంటి వాళ్ళ అమ్మనండి. ఓ, చంటి వాళ్ళమ్మగారా? మీది కొండగట్టే కదండి? అవును బాబు గారు. 2 రోజుల క్రితం నేను మీ కొండగట్టులో మీ ఇంటికొచ్చాను. అవును బాబు గారు. నేను వచ్చేలోపే మీరు వెళ్ళిపోయారు. దేని గురించి ఇచ్చారు బాబు? మీకోసమే వచ్చాను. మీరు నా కోసం రావడం ఏంటి బాబు గారు? ఏం లేదు, మీ సాయం అవసరం ఉండి వచ్చాను. మీలాంటి పెద్దోళ్ళకి నేనేం సహాయం చేయగలనండి? సాయానికి చిన్న పెద్ద అనే తేడా ఉండదమ్మా. శ్రీరాముడు అంతటి వాడికి ఉడత సాయం చేసింది. ఎవరికి ఎప్పుడు ఎలాంటి సాయం అవసరపడుతుందో చెప్పలేం. నిజమే బాబు గారు. నేను మీకు ఏం సాయం చేయాలో చెప్పండి, చేస్తాను. ఈసారి నేను మీ ఊరు వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసి పూర్తి వివరాలు చెప్తాను. సరే బాబు గారు. చెంచలమ్మను పిలుస్తాను, ఉండండి. వద్దు బాబు గారు, అమ్మగారితో మాట్లాడే పనేం లేదు. మా సంటితో ఒకసారి మాట్లాడాలనిపించి ఫోన్ చేశానయ్య గారు. సరే, పిలుస్తాను, ఉండండి. లైన్లోనే ఉండండి. అట్టాగే. చంటి, రే చంటి. వస్తున్నా అండి. ఏంటే గారు, ఏమన్నా కావాలా? నాకేం అవసరం లేదు కానీ
మీ అమ్మగారు నీతో మాట్లాడాలని ఫోన్ చేశారు. ఇదిగో మాట్లాడు. మా అమ్మ అండి. అమ్మా, నాన్న సంటి, ఎట్ట ఉన్నావమ్మా? బాగున్నావా? నేను బానే ఉన్నానురా. నువ్వెట్టా ఉన్నావు? నేను బాగున్నానమ్మా. నిజం చెప్పరా, అక్కడ నీకేమైనా సమస్య గాని ప్రమాదం గాని ఏదైనా జరిగిందా? అదేంటమ్మా అట్ట అడుగుతున్నావేంటి? రాత్రి నీకు సంబంధించి రాకూడని ఒక పేడకాలు వచ్చిందిరా. నీకేమైందోనని చాలా భయంగా ఉందిరా నాకు. అయ్యగారు, అమ్మగారు నన్ను వాళ్ళ కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. ఎక్కడ నాకు ఎలాంటి లోటు లేదమ్మా. ఏమోరా, ఆ కళ వచ్చినప్పటి నుంచి నా కంటి మీద రెప్పాడటం లేదు. నీకేమై ఉంటుందోనని ఆందోళనగా ఉందిరా. నిన్నోసారి నా కళ్ళతో చూస్తే తప్ప నా గుండెల్లో అలజడి తగ్గేలా లేదురా. నా గురించి నువ్వు ఎట్లాంటి భయం పడక్కర్లేదమ్మా. నేనిక్కడ క్షేమంగా చాలా సంతోషంగా ఉన్నాను. ఇక్కడ నాకు ఎలాంటి సమస్యలు లేవమ్మా. నన్ను చూడాలనుందంటున్నావు కాబట్టి నేనే వస్తాను. నువ్వేం కంగారు పడకు, సరేనా? అట్టాగే సంటి. నీకేం కావాలో చెప్పు, నేను వచ్చేటప్పుడు తీసుకుని వస్తాను. నాకేం వద్దురా, నిన్ను చూస్తే నా కడుపు నిండిపోద్ది. అది చాలరా నాకు. సరే అమ్మా, ఇదిగో నా మీద బెంగ పెట్టుకుని నువ్వు భోజనం మాత్రం తిండమ్మా. నీకు ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. సరే, ఉంటానమ్మా. మంచిది నాన్న. మా అమ్మకి ఏదో కాలు వచ్చిందంటండి. నాకేమైందో అని కంగారు పడిపోయి నాకు ఫోన్ చేసిందండి. తల్లి ప్రేమ అలాగే ఉంటుందిరా. మా అమ్మకి నేనంటే చెప్పలేనంత ప్రేమండి. నాకు తలనొప్పి వచ్చినా కూడా తట్టుకోలేదండి. తలనొప్పి కూడా దేవుడికి మొక్కులు మొక్కేత్తది అయ్యగారు. ఇంత చిన్న విషయానికే మీ అమ్మ అంతగా బాధపడుతుంటే ప్రాణంలా పెంచిన కొడుకు లేకుండా పోయాడని చెంచలమ్మ ఎంత బాధని గుండెల్లో దాచుకుందో. తన కన్నబిడ్డను తీసుకొచ్చి తన బాధని ఆనందంగా మార్చాలి. ఆ రోజు ఎప్పుడొస్తుందో. ఏంటన్నా? శ్రావణ మాసం మొదలవుతుందంటగా. అవునన్నా. సెంచలమ్మ తన కోడలి చేత పూజలు చేపిస్తుందంటగా. అవునన్నా. శ్రావణ మాసం పూజలో భర్తల కోసం ఆడోళ్ళు చేసే పూజలంటగా. ఏమో అన్నా, అయ్యుండొచ్చన్నా. భర్తల కోసం చేసే పూజ అయితే ఆ సింధూర మెడలో తాళి కట్టేది నేనే కాబట్టి అది నా కోసం పూజ చెయ్యాలి కదరా. నా కోసం పూజ చెయ్యాలి అంటే ఆ సంచలం ఇంటికెళ్ళే సింధూరని ఎత్తుకొచ్చెయ్యాలా. వద్దన్నా, అక్కడికెళ్తే చాలా ప్రమాదం అన్నా. సమయం చూసుకొని ఇంకోసారి ఎప్పుడైనా ప్రయత్నిద్దామన్నా. శ్రావణ మాసం పూజ అంటే చాలా మంచి రోజు కాబట్టే శ్రావణ మాసం పూజలోనే ఆ సింధూరని ఎత్తుకొచ్చెయ్యాలా. తాళి కట్టినా కట్టకపోయినా ఆ సింధూరతో నా శోభనం జరిగిపోవాలా. కలింగే దాని కోడలి మొగుడని చెప్పుకోలేక ఆ సెంచలమ్మ తల దించుకోవాలా. అది చూసి నేను తలెత్తుకు తిరగాల. సెంచలమ్మ ముందు నేను గర్వంగా మీసం మెలయ్యాలా. కుంకుడుకాయ రసం సిద్ధంగా ఉంది, సున్నుపిండి సిద్ధంగా ఉంది, నూనె సిద్ధంగా ఉంది, అన్ని సిద్ధంగా ఉన్నాయి. అయ్యగారు, బాబు గారు అందరూ వచ్చేయండి. తానానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి. వేడి నీళ్లు కూడా రెడీ. అయ్యో అయ్యో చంటి, చూసుకోవాలి కదా. నాకేం తెలుసండి, మీరు చెప్పాలి కదండి ఏడుగా ఉన్నాయని. రేయ్, ఆ అమ్మాయి గారు ముందే చెప్పారు, నువ్వే బొరగడ పెట్టావు. నీళ్ళు కాగిరియా. తప్పైంది చంటి. అయ్యో పర్లేదులేండి. అయ్యగారు రండి రండి రండి, కూర్చోండి. అన్ని సిద్ధంగా ఉన్నాయండి. కూర్చోండి మావయ్య గారు. కూర్చోండి. బాబు గారు కూర్చోండి. కూర్చోరా. అంటే ఇప్పుడు చెంచలమ్మ గారు కేశవ గారికి తలంటుతారన్నమాట.
ఎందుకు తలంటకూడదు? నా భర్తకి నేను తలంటితే తప్పేంటి? ఆహా, ఈ అదృష్టం సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. కానివ్వండి కానివ్వండి. రే చంటి, ఈ సంతోష సమయంలో ఒక పాట అందుకోరా. అట్టగా గారు. చక్రం బాబాయ్, ఏంటమ్మాయి గారు? నేను శ్రావణ మాసం పూజ చేయాలి కదా. చంటికి నేను తలంటు స్నానం చేయించాలి. స్నానానికి అన్ని ఏర్పాట్లు చేశాను, కానీ అర్థమైందమ్మాయి గారు. సంటిని నేను తీసుకొస్తాను, మీరేం కంగారు పడకుండా. ఒరే సంటి, ఏంటి బాబాయ్? ఈ రోజు నువ్వు తలంటి స్నానం చేయాలరా. నేనెందుకు బాబాయ్? ఇంట్లో అందరూ శ్రావణ మాసం పూజ చేస్తున్నారు కదరా. వాళ్ళు వాళ్ళ భర్తల కోసం ఆడాళ్ళు చేసే పూజకి నేను తలంటుకోవడం ఏంటి బాబాయ్? నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను త్వరగా కలవాలంటే నువ్వు కూడా తలస్నానం చేసి ఆ అమ్మవారికి మొక్కుకుంటే మంచిదిరా. అయితే చేస్తాను బాబాయ్. వెళ్దాం పద. మళ్ళీ ఏంట్రా? మా అమ్మ నాకు కుంకుడికాయ రసంతో తలంటేది. మరి ఇప్పుడు నాకు తల ఎవరు అంటుతారు బాబాయ్? నేను చేయిస్తానులేరా. థ్యాంక్స్ బాబాయ్. పద. రే కూర్చో. అగమా, ఒరే సంటి, తలకి నూనె పెట్టాలి. కళ్ళు మూసుకో. తలకి నూనె పెట్టుకోవడానికి నేను కళ్ళు మూసుకోవడం ఎందుకు బాబాయ్? తెక్క ప్రశ్నలు వేయకుండా చెప్పి చేయి. మూసుకో. సరే బాబాయ్, కానీ బాబాయ్ ఏంటి బాబాయ్ నీ చేతులు మెత్తగా ఆడవాళ్ళ చేతుల్లాగా ఉన్నాయి? రే, నూనె చేతి కంటితే ఎవరి చేతులైనా మెత్తబడి జారుతూ ఉంటాయి కదరా. అవునవును బాబాయ్, నిజమే. కాను కాను. బాబాయ్ ఎక్కడా? నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్, ఇది హ్యాండ్లూమ్ లాగా ఉంటే ఐటమ్ మంచిగా ఉంది. ఇది మనం గిఫ్ట్ పెట్టడానికి రాఖీ స్పెషల్గా ఇంకా అమ్మడానికి అయితే బాగా నడుస్తుంది మన దగ్గర, తక్కువ ప్రైస్ పెట్టిన బట్టి. ఇంకో గిఫ్ట్ పెట్టడానికి కూడా సూపర్ ఉంది ఐటమ్. ఇది చూడు అమ్మ ఫ్రెండ్స్, కొంగు మొత్తం వీవింగ్ ఉంటే ఫ్రెండ్, ఇది సిల్వర్ ప్రింట్ కాదు. ఇది జాకెట్ కూడా చూడొచ్చు, మొత్తం వీవింగ్ జాకెట్ కూడా. సారీ మాత్రం మొత్తం ఇట్లా వస్తుంది ఆల్ ఓవర్. మొత్తం ఇది ప్రింట్ కాదు, వీవింగ్ ఉన్నాయి ఫ్రెండ్. మ్యాంగో డిజైన్ ఉన్నాయి, ఫుల్ ప్రింట్ ఇది వీవింగ్ ఉంటాయి. బట్ట కూడా చాలా మంచిగా ఉన్నాయి. 8 పీస్ కంపల్సరీ సెట్ తీసుకోవాలా ఇదండి. చూడు రేటు కూడా చాలా తక్కువ ఇస్తున్నావు ఫ్రెండ్. ఇది చూడండి, కలర్స్ కూడా అన్ని సూపర్ కలర్స్ ఉన్నాయి ఇందులో. ఇది చూడు, ఇట్లా 8 పీస్ సెట్ తీసుకోవాలా. ఈ దాని ప్రైస్ మనకు ఓన్లీ 360 రూపీస్, 360 రూపాయలు. నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్, వివింగ్ ఐటమ్ ఉంది, లక్ష్మీపతి పైన ఉంది. ఇది వివింగ్ ఐటమ్, డిజైన్ మాత్రం అయితే చాలా హాట్ కేక్ డిజైన్ ఉన్నాయి ఫ్రెండ్. ఇవి చూడు ఫ్రెండ్స్, కొంగు ఇట్లా మనకు జాకెట్ వస్తుంది. జాకెట్ కూడా మనకు డిజైన్ వచ్చింది, జాకెట్కి కూడా మొత్తం వివింగ్ ఉన్నాయి బార్డర్. సారీ మాత్రం మొత్తం ఇట్లా చూడు, ఇంత సాఫ్ట్ ఉంది బట్ట. చూడు మేము చేతిలో పట్టుకుంటే అసలు కలర్స్ కూడా చూసుకో ఫ్రెండ్, ఇంత మంచి మంచి ఉన్నాయి కలర్స్. 6 పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలన్నా ఇది. ఇది చూడు ఫ్రెండ్, 6 పీస్ సెట్. ఇది చూడండి, ఈ దాని ప్రైస్ మనకు ఓన్లీ 525 రూపీస్. ఇది కూడా చాలా యూనిక్ ఐటమ్ చూపిస్తున్న, డిజిటల్ ఐటమ్ ఉంది. ఇట్లా కొంగుకి మనకు టజల్ వస్తుంది. ఇట్లా మనకు జాకెట్, ఇది చూడు జాకెట్ కూడా మనకు వర్క్ ఉంది, సీక్వెన్స్. ఇది చూడు ఫ్రెండ్ కలర్స్. కలర్స్ కూడా అన్ని మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్. చూడండి మీరు 6 పీస్ కంపల్సరీ సెట్ తీసుకోవాలన్నా ఇది. ఈ దాని ప్రైస్ మనకు ఓన్లీ 333. నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్, ఇది గోల్డ్ పట్టు ఐటమ్ ఉన్నాయి, ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఈ ఐటమ్స్ కూడా. బట్ట మాత్రం కూడా చాలా సాఫ్ట్ ఉంటాయి ఫ్రెండ్. ఇది చూడు ఫ్రెండ్స్, కొంగు ఇట్లా కింద పైన వీవింగ్ అంచు ఉంది. ఇట్లా మనకు జాకెట్
సారీ మాత్రం మొత్తం ఇట్లా వస్తుంది, ఫుల్ ఫ్లోరల్ ప్రింట్. ఈ చూడు కలర్స్. 6 పీస్ సెట్ కంపల్సరీ సెట్ తీసుకోవాలన్నా మేడం. ఈ చూడు, చాలా చిన్న సెట్స్ ఉన్నాయి. 6 పీస్ మ్యాక్సిమం సెట్ తీసుకోవాలన్నా. ఈ దాని ప్రైస్ మనకు ఓన్లీ 399 రూపీస్. నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్, వైట్లో మనకు జిగ్జాగ్ డిజైన్, కింద సాటిన్ అంచు ఉంది ఫ్రెండ్. మనకు పళ్ళుకి మీకు టజల్ వచ్చింది చూడు, ఇది చూడండి పళ్ళుకి టజల్ ఉంది. ఇందులో రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది ఫ్రెండ్. అన్ని సైజు ఉంటాయి, ఫ్రీ సైజ్ ఇందులో. XL, XXL అన్ని సైజు ఉంటాయి. చూడు సింపుల్కి ఒక పీస్ చూపిస్తున్నాను మీకు. ఇది చూడు మీరు 6 పీస్ కంపల్సరీ సెట్ తీసుకోవాలన్నా ఫ్రెండ్.